వేసవికాలం పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన సమయం. ఎందుకంటే సెలవులు శుభకార్యాలు అన్నీ కూడా ఈ కాలంలోనే మనల్ని పలకరిస్తాయి. అంతేనా, వేసవికాలం వచ్చిందంటే చాలు రకరకాల పండ్లు మనల్ని నోరూరుస్తూ ఉంటాయి. మామిడికాయలు, తాటి ముంజలు, పనస పండ్లు, ఈత పళ్ళు, లీచీ పళ్ళు, నేరేడు పళ్ళు, సీమ చింతకాయలు, పుచ్చకాయలు, ఇలా మరెన్నో రుచికరమైన పళ్ళని మనకందిస్తుంది ఈ వేసవికాలం. ఇందులో ఒక్కొక్క పండుది ఒక్కో ప్రత్యేకత. నాకైతే వేసవికాలం అనగానే ముందుగా గుర్తొచ్చేది మామిడి పండే. చిన్నప్పుడు వేసవికాలం ఎప్పుడెప్పుడు వచ్చేదా అని ఎదురు చూసేవాళ్ళం. నాన్న తెచ్చిన మామిడి పళ్ళని అమ్మ అందరికీ సమానంగా ముక్కలు కోసి పంచేది. ఇక తాటి ముంజలు, ఈత పళ్ళైతే ఏకంగా పొలానికి వెళ్ళి చెట్లెక్కి కోసి స్నేహితులతో కలిసి సరదాగా తినేవాళ్ళం. ఆ రోజులు చాలా బాగుండేవి. ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ తినడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తప్పకుండా ఈ వేసవి కాలంలో మీ అభిరుచికి తగ్గట్టు కనీసం వీటిలో కొన్ని రకాల పళ్ళైనా తినండి. అలాగే పిల్లలకి తినిపించండి. మళ్ళీ మిస్ అయితే ఒక ఏడాది అంతా ఆగాల్సిందే. వేసవి కాలంలో మీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటో, దాని వెనుక దాగున్న మీ చిన్ననాటి జ్ఞాపకాలేంటో కామెంట్స్ రూపంలో నాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.